వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ట్రంప్ వైట్ హౌస్‌లో ప్రెస్ మీట్ పెట్టాడు. యుద్ధం గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అందరం యుద్ధం మూడ్‌లోనే ఉన్నాం. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయినా, అమలాపురం బుచ్చమ్మ అయినా ఇదే మాట్లాడుతోంది. చదివినోళ్ళు, చదవనోళ్ళు అందరూ యుద్ధం గురించే మాట్లాడుతున్నారు. కాబట్టి కరెంటు హాట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ ఇదే కాబట్టి అతను ప్రతిరోజు ట్రంప్ ఏ ప్రెస్ మీట్ పెట్టినా యుద్ధం గురించే మాట్లాడతాడు. ఇంతకుముందేమో జో బైడెన్ ప్రెస్ మీట్ పెడితే పుతిన్, రష్యా అని మాట్లాడేవాడు. ఏ కాన్ఫరెన్స్‌లో వాళ్ళ సొంత అఫీషియల్స్‌ని సెనేట్‌లో పిలిచేటప్పుడు కూడా వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పేవాడు. సో, అంత ఇన్వాల్వ్ అయి ఉన్నది సొసైటీ. ఎందుకంటే ఆహ్, పరిస్థితి అలాంటిది. అంటే ఇప్పుడు అమెరికాననే కాదు, మన ఊర్లలో ఉండేవాళ్ళు కూడా యుద్ధం గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే మన నిత్యావసర వస్తువులు ఇబ్బంది పడుతున్నాం. అది తెలుసు, గ్యాస్, పెట్రోల్ అనే విషయం మనకు తెలుసు. ఈ సిట్యుయేషన్‌లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటున్నాడంటే యుద్ధం ఆపే పరిస్థితి లేదు. ఆపనని చెప్పేసాడు. ఎందుకు ఆపనంటే ఆగిపోద్దనుకున్న యుద్ధం ఇంకా ముందు ముందు వెళ్తుంది. ఇరాను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యి నెగోషియేషన్స్‌కో లేకపోతే చర్చలకొచ్చే ఉద్దేశంలో లేదు. ఇరాను ఎట్ ఎ టైమ్ చాలా దేశాల మీద దాడి చేస్తా ఉన్నది. ఒక రీతి, ఒక ప్లాన్ అనేది లేకుండా, ఒక ఆబ్జెక్ట్ అనేది లేకుండా తన ఇష్టారీతిగా యుద్ధం చేస్తా ఉన్నది. దీనివల్ల ప్రపంచానికి ముప్పు. అందుకే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము యుద్ధాన్ని క్లోజ్ చేస్తామని చెప్పింది. దీనికి ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం ఒకసారి. ఆఫ్ఘనిస్తాన్‌లో 2001 నుంచి మొన్నటి వరకు కూడా దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాలు యూఎస్ ఫోర్సెస్ ఆఫ్ఘన్‌లో ఉన్నాయి. దేనికి? యుద్ధాన్ని ఆపాలనో, లేదంటే యుద్ధం ప్రొలాంగ్ చేయకూడదనో, లేకపోతే సివిలైజేషన్‌ని సెక్యూర్ చేయాలనో, లేదంటే మనకు డెవలప్‌మెంట్ కోసమో అని చెప్పి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఎవరు? యూఎస్ ఫోర్సెస్. కానీ లాస్ట్‌కి యూఎస్ అక్కడి నుంచి పారిపోవాల్సొచ్చింది. బట్ ఎలాంటి ఆబ్జెక్ట్ అనేది నెరవేరలేదు అమెరికాకు. వాళ్ళ వెపన్స్ వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత వియత్నాం 1960స్‌లో. వియత్నాంలో కూడా కనీసం 1½ డికేడ్ యూఎస్ యుద్ధం చేసింది. అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ బాధపడి అసలు కారణమే లేకుండా మనం వియత్నాం మీద యుద్ధం చేస్తున్నాం, ఇంత సివిలైజేషన్‌ని చంపడం ఏంది అని చెప్పి మేము అసలు యుద్ధానికే పోమని చెప్పి కొంతమంది వి వోంట్ డూ వార్ అని చెప్పేసి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇరాక్ ఇంత టైం పట్టలే. వియత్నాంకో, ఆఫ్ఘనిస్తాన్‌కో పట్టినంత టైము ఇరాక్‌తో యుద్ధంలో పట్టలే. జస్ట్ 23 డేస్‌లో అయిపోగొట్టేశారు. బట్ ఇరాన్ వార్ చూస్తుంటే అది మరో ఆఫ్ఘనో, మరో వియత్నాం లాగో యుద్ధం తయారయ్యేలా ఉంది. మొత్తం ఏవేవైతే ఇరాన్‌కు ఉన్నాయో అన్నిటిని వాషౌట్ చేసేదానికి యూఎస్, ఇజ్రాయెల్ పన్నాగం పండినట్టు తెలుస్తోంది. ఎయిర్ స్ట్రైక్ డిఫెన్స్ చేసుకోవడానికి ఇరాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వర్క్‌లో లేదు. దానికి మిలిటరీ డిఫెన్స్ ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్ లరీజా ఎవరు ఉన్నారో ఆయన చనిపోయాడు. టాప్ కమాండర్‌లని చనిపోయారు. మన రెడ్ టీవీ ఆల్రెడీ చెప్పింది ఈ విషయం. నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటి డైమెన్షన్ లేకుండా, ఎలాంటి టార్గెట్ లేకుండా యుద్ధం జరిగే ఈ పరిస్థితుల్లో యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ ట్రావెలింగ్‌లో ఉంది, యుద్ధంలోనే ఉంది. తర్వాత షిప్స్‌కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే హర్ముజ్ స్ట్రైట్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ ఇరాన్‌కు క్లోజ్‌గా వెళ్తున్నారు. 3000 మంది సైన్యంతోని ఇరాన్‌ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గ్రౌండ్ ఫోర్సెస్ ఆల్రెడీ ఇరాన్‌లోకి ఎంటర్ అయిపోయాయంట. అన్ని రకాలుగా ల్యాండ్, వాటరు, ఎయిర్, మిసైల్స్, ఇన్ని ఆస్పెక్ట్‌లలో 4, 5 డైమెన్షన్స్‌లో ఒకేసారి ఇరాన్‌ని దాడి చేయాలని చూస్తున్నారు. దీంట్లో ఉన్న అమెరికన్ ఇంటెన్షన్ ఏందంటే ఇప్పుడున్న డిక్టేటర్‌షిప్ ఏదైతే ఉందో, మొనార్కీ రూల్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఇరాన్ ప్రజలకు అనుకూలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పెట్టి అందరిలాగే నార్మల్ సిట్యుయేషన్‌కొచ్చి ఎలాంటి రిలీజనో లేకపోతే ఇంకో ఏదన్నా రేసిజంలోనో డివిజన్ లేకుండా అందరికీ సమానంగా గ్లోబల్ విలేజ్‌లో అందరూ ఈక్వల్‌గా బతికే పరిస్థితులు కల్పియాలని యూఎస్ ప్రయత్నిస్తున్నట్టు యూఎస్ చెప్తోంది. బట్ ఇరాన్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇది మా దేశం, మా ఇష్టం. మీరు మాకేం గైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మాకు కాన్స్టిట్యూషన్ రాయాల్సిన అవసరం లేదు. మీరు మాకు ఎలాంటి డెమోక్రటిక్ రూల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ యొక్క సిస్టంలో ఒక నమ్మకంతో బతుకుతున్నాం, మా ఇష్టం అని వాళ్ళు అంటున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇజ్రాయెల్ ఏమంటుంది? ఇరాన్ చెప్పేదంతా అబద్ధం. వాళ్ళ వెనక టెర్రరిస్ట్ నెట్వర్క్స్ ఉన్నాయి. మనం ప్రమాదాన్ని ముందే అంచనా వేసి ముందే క్లోజ్ చేయకపోతే ఫర్దర్‌గా వచ్చే డెకేడ్స్‌లో ఇది చాలా పెద్ద వినాశనానికి దారితీస్తది. ఈ పరిస్థితులనే మనం ఎదుర్కోలేకపోతున్నాం. ఫర్దర్‌గా యుద్ధం అనేది వస్తే న్యూక్లియర్ వార్ హెడ్స్ వాళ్ళ దగ్గర ఉన్న, అంటే అణుబాంబులు ఇరాన్ దగ్గర ఉన్నా, లేదంటే ఇప్పుడు హౌతీ లాంటిది లేకపోతే హిజ్బుల్లా లాంటి యెమెన్ కొంచెం ఆ ప్రాంతాల్లో ఉన్న
ఈళ్ళంతా కలిపి మళ్ళీ ఇంకొక 2 టెర్రరిస్ట్ గ్రూపులు తయారవుతే, ఇంతకన్నా ప్రతిఘటన ఫ్యూచర్‌లో ఎదుర్కోవాల్సొస్తది. అది ముందే రాకుండా ఉంచాలనేదేమో ఇజ్రాయెల్ ఆర్గ్యుమెంట్. ఇందులో తప్పేదో, ఒప్పేదో తప్పకుండా ఆడియన్స్ మీరు తెలియజేయండి. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అనే దాన్ని బట్టి మనం మన ఒపీనియన్ చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇందులో ఫైనల్‌గా ఎవరి మోటో వాళ్ళకున్నా యుద్ధం ఆగేటట్టు లేదు. గ్రౌండ్ ఫోర్సెస్ ఎళ్ళిపోయినాయి. నెక్స్ట్ మీకు కంబైన్డ్ ఫోర్సెస్ అంటూ పెట్టారంట. అంటే ఇప్పుడు సీల్స్, తర్వాత ఎయిర్ ఫోర్సు, గ్రౌండ్ అనేవాళ్ళు ఆ యాస్పెక్ట్‌లో వాళ్ళు చేస్తున్నా, వీళ్ళని అంటే డిఫరెంట్ యాస్పెక్ట్‌లో ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉన్న కొంతమందిని గ్రౌండ్‌లో కూడా ఫైట్ చేయడానికి ట్రైన్ చేసి వాళ్ళని పంపిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఓన్లీ ఫ్లైట్‌లోనే కాకుండా అడిషనల్‌గా దాని నుంచి గ్రౌండ్‌కి వెళ్ళి యుద్ధం చేసేలాగా ఇంకోటి తెలుస్తోంది. వాటర్‌లో ఉన్నవాళ్ళు ఇంకొకటి. అంటే అన్నిటికి కలిపి ఒక కంబైన్డ్ ఫోర్స్ ఉంటది. వాళ్ళేం చేయగలుగుతారు? వాటర్‌లో ఫైట్ చేయగలుగుతారు. ఎ ఎ ఎయిర్ నుంచి ఎయిర్ ఫ్లై ఎయిర్ ఫోర్స్ నుంచి ఫ్లై చేయగలుగుతారు. గ్రౌండ్ నుంచి వార్ చేయగలుగుతారు. ఇప్పుడు గ్రౌండ్‌లో వార్ చేస్తూ ఫ్లైట్ ఉందనుకోండి, ఆన్ చేసుకొని పైలట్‌లో ఎళ్ళిపోతాడతను. పోయి అది సముద్రంలో పడిందనుకోండి, సముద్రంలో మీకు వార్‌షిప్‌ని అతను ట్రైన్ చేసి అక్కడి నుంచి వార్ చేయగలుగుతాడు. ఇట్లా ట్రైన్ అయిన కంబైన్డ్ ఫోర్సెస్‌ని మనకు ఇరాన్‌లోకి ఎంటర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ పోకుండా క్లోజ్ చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నట్టు, రూబియో గాని, తర్వాత ఇంకా మిగతా ఆఫీసర్‌లని ఎవరెవరైతే టాప్ ఆఫీసర్‌లు ఉన్నారో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాళ్ళందరూ ఇదే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో, చూద్దాం ఏం జరుగుద్దో. చూస్తూనే ఉండండి రెడ్ టీవీ లేటెస్ట్ అప్డేట్ కోసం వార్‌లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.